హలో చెప్పండి ఎవరు? అన్న నా పేరు వంశీ అన్న. వంశీ. భూపాలపల్లి మాది. చెప్పండి బ్రదర్. అదే సింగరేణి ఏరియాలో కావాలనే యూనియన్లు అందరూ కలిసి గేమ్స్ ఆడుతున్నారు బ్రో మా జీవితాలతోటి. ఎందుకు ఈ బోర్డు ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళకు వచ్చే నష్టం ఏంటిది? నష్టం ఏం లేదు కానీ కావాలని ఆడుకుంటున్నాం. ఎలక్షన్స్ ముందు మంత్లీ 2 బోర్డులు పెడతాం, 2 బోర్డులు పెట్టి జాబ్స్ ఇప్పిస్తామని రేవంత్ రెడ్డి మాట ఇచ్చాడు. మా సింగరేణి ఏరియాలో 13 కోల్ మైన్స్ ఏరియాలు గెలిపించాం. అవును, 13 కోల్ బెల్ట్ అంతా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బెల్లంపల్లి అటు అటు బెల్లంపల్లి గాని, అటు చెన్నూరు గాని, లేకపోతే గోదావరి కని గాని, ఈ బెల్ట్ అంతా భూపాలపల్లి ఇవన్నీ వాళ్ళకి గెలిచిరుగా. 13 కాంగ్రెస్ గెలిపించాము, మాకు జాబ్స్ వస్తాయనే ఉద్దేశంతో. వాళ్ళు పట్టించుకుంటలేరు, కనీసం యూనియన్లు మాట్లాడతలేదు, ఒక సాటిలైట్ మీడియా మాట్లాడది. మాకున్నది దిక్కు మీరు ఎక్కడే అన్న, మీరు మీ యూట్యూబ్ ఛానల్ దిక్కు. వాళ్ళ అధికారంలోకి వచ్చేళ్ళు చెప్పాలంటే మాకు చేసే న్యాయం ఇదేనా అన్న? సో మరి అంటే ఇప్పుడు ఈ బోర్డు ఏర్పాటు చేస్తే ఉద్యోగాలు వస్తే వాళ్ళకే మంచి పేరు వస్తుంది కదా, మరి ఎందుకు ఏర్పాటు చేయట్లేరు? అదే అర్థమైతలే అన్న. అసలు ఎందుకు ఇంత కక్ష కట్టేలు మా మీద, మా తెలంగాణ యువత మీద ఎందుకు కక్ష కట్టేలు ఏం అర్థమైతలేదు అన్న. తెలంగాణ అంటున్నాం ఎందుకన్నా ఇంత వ్యతిరేకం మా యువత మీద? అదే అన్నంగో మా మెడికల్ బోర్డు కన్నా పర్మిషన్ ఇవ్వండి, లేకుంటే మమ్మల్ని ఏమైనా చేసుకునే కన్నా పర్మిషన్ ఇవ్వండి అన్న. అదొకటి డిమాండ్ ఇవ్వ, మాదేం లేదు. సో ఎట్లా ఉంటుంది ప్రాసెస్, ఎట్లా ఉంటుంది బేసికలీ? ఈ బోర్డు ఎన్నేళ్ళకి ఒకసారి ఏర్పాటు అవుతుండే, గతంలో ఎప్పుడెప్పుడు ఏర్పాటు అవుతుండేది? కేసీఆర్ ఉన్నప్పుడు మంత్లీ మెడికల్ బోర్డు ఉండేది. నెలకు పెట్టేవాళ్ళ? 200 మెంబర్స్ పోతే 180 మెంబర్స్ వరకు కన్ఫిట్ అయ్యేటోళ్ళు. ఓకే. మీరు కావాలని దీన్ని ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ లో పోతున్నారు. ఒక మౌత్ పబ్లిసిటీ చేశారు ఏమని, ఏ సింగరేణి లాస్ట్ లో ఉంది, ఏ మెడికల్ బోర్డు పెట్టారు అని ఇట్లా మౌత్ పబ్లిసిటీ బాగా చేశారు. ఓకే. పెట్టారు కాదని చెప్పి ఎట్లా అంటే, ఇప్పుడు మైండ్ మీద పెద్దవాళ్ళు ఉంటారు కదా యూనియన్లు, వాళ్ళతో బాగా మౌత్ పబ్లిసిటీ చేపిస్తున్నారు. అది ఎలా అంటే, కాంగ్రెస్ రాకముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఇట్లా మౌత్ పబ్లిసిటీ చేసి కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు కూడా ఇట్లా మౌత్ పబ్లిసిటీ చేసి దీన్ని నీరుగా రచిద్దామని ప్లాన్ లో ఉన్నారు. ఓకే. అంటే తర్వాత ఇప్పుడు మీ తండ్రులు కానీ మీ పెద్దవాళ్ళందరూ రిటైర్ అయిపోతే మళ్ళీ ఆ కార్మికుల పోస్ట్ అని ఏమన్నా మరి అమ్ముకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారేమో మరి వాళ్ళు? అట్లా లేదన్న. ఇప్పుడు నైనే బొగ్గు ప్రైవేట్ చేస్తున్నట్టు అది మాకు సింగరేణికి రావద్దు, మేమే ప్రైవేట్ చేయాలి చెప్పి ప్లాన్ లో ఉన్నారు. ఓకే. బోత్ అంటే